హలో మై డియర్ హెల్త్ లవర్స్. నేచర్ క్యూర్ చెయ్యనిది అంటూ ఏదీ లేదు. అవును, మనుషులకు ఏ సమస్య వచ్చినా మనకు ప్రకృతి సమాధానం చెబుతుంది. కేవలం మనుషులకే కాదు, మొక్కలకు కూడా ప్రకృతి వైద్యం చేస్తుంది. వజ్రాన్ని కోయడానికి వజ్రాన్నే ఉపయోగించినట్టు ఒక మొక్క ఆరోగ్యానికి మరో మొక్కని ఉపయోగించవచ్చు. ఇలా మనిషికి మొక్కకు ఒకే ఔషధంగా పనిచేసే ఎన్నో మొక్కలు మన చుట్టూ ఉన్నాయి. వాటి గురించి, వాటి ఉపయోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మన ఎపిసోడ్ నంబర్ 1. ఈ ఎపిసోడ్లో మనం కుక్క తులసి మరియు పిచ్చి చెరకు అనే 2 ఔషధ మూలికల గురించి మాట్లాడుకుందాం. అవి మనుషులకు, మొక్కలకు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ముందుగా కుక్క తులసి విషయానికి వస్తే, గార్లిక్ వైన్ అని పిలువబడే ఈ మూలిక ఎప్పటికీ పెరిగే ఒక తీగ. దీనికి ఊదా రంగులో మంచి పూలు కాస్తాయి. దీని ఆకులు నలిపి వాసన చూస్తే అవి వెల్లుల్లి వాసనలా ఉంటాయి. దీనిని ఫారెస్ట్ గార్లిక్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను ఆయుర్వేద రంగంలో కీళ్ల నొప్పులు, జ్వరం, జలుబు వంటి సమస్యలకు ఉపయోగిస్తారు. ఇందులో స్టెరాయిన్ అనే ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఈ మొక్క యాంటీ ఫంగల్ గా, యాంటీ బ్యాక్టీరియల్ గా కూడా పనిచేస్తుంది. ఇంకా ఇందులో ఉండే ట్యూమర్ సప్రెసర్స్ వల్ల ఇది ట్యూమర్లు తగ్గడానికి సహాయపడుతుంది. ఇక వ్యవసాయ రంగంలో కూడా ఇది మొక్కలకు ఔషధంలా పనిచేయగలదు. ఈ కుక్క తులసి లేపిడాప్టెరా పురుగులను తగ్గించడానికి రసాన్ని పెస్టిసైడ్స్ కి బదులుగా కొన్ని చోట్ల ఉపయోగించవచ్చట. అలాగే మొక్కజొన్న విత్తనాల వల్ల వచ్చే డిప్లోడయామిడిస్ వంటి శిలీంధ్రాలు అనే ఒక రకమైన సూక్ష్మ క్రిముల పెరుగుదలను తగ్గిస్తుందట. ఇలా మొక్కలను సంరక్షించడానికి కూడా ఈ కుక్క తులసి సహాయపడుతుంది. ఇక ఇప్పుడు పిచ్చి చెరకు విషయానికి వద్దాం. దీనిని నోబుల్ కేన్ అని పిలుస్తారు. దీని వేర్లు మరియు చెరకు గడ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. హవాయిలో ఇది ఒక సాంప్రదాయ ఔషధం. దీనిని ఆర్థరైటిస్, బెడ్ సోర్లు, జలుబు, దగ్గు, విరేచనాలు, కళ్ళు, జ్వరం, ఎక్కిళ్లు, వాపు, లారింగైటిస్, పుండ్లు, గొంతు నొప్పి, ప్లీహము, కణుతులు మరియు గాయాలకు ఉపయోగించేవారు. అలాగే ముఖ్యంగా ఇది క్యాన్సర్ విషయంలో కూడా పనిచేస్తుందట. దీని వేరును ఉపయోగించి చేసిన డికాషన్ తాగడం వల్ల దగ్గు వంటి సమస్య తగ్గుతుందట. దీనిలో యాంటీసెప్టిక్, డయూరిటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇంకా ఇది కుక్క కాటుకు మందులా పనిచేస్తుందట. ఇలా ఈ పిచ్చి చెరకు ఎన్నో ఔషధ విలువలను కలిగి ఉంది. ఇక వ్యవసాయ రంగంలో కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ పిచ్చి చెరకుతో చేసిన పంచదారను పండ్లు వంటి వాటిని ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. దీని నుండి వచ్చే ప్రెస్ మడ్ వ్యవసాయంలో ఎరువుగా పనిచేస్తుంది. ఇంకా దీని చివరి భాగాలు జంతువులకు ఆహారం అవుతాయి. ఇలా ఈ పిచ్చి చెరకు మనుషులకు, మొక్కలకే కాకుండా జంతువులకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని మనుషులకు, మొక్కలకు ఔషధంగా పనిచేసే మూలికల గురించి తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.